Welcome to Eagle Health. This is Dr. KJ Reddy. Today we'll discuss about Regrow, the new revolutionary technology to prevent arthritis. Regrow ante manaku knee joint lo articular cartilage damage aithe danni repair chese mechanism. Ante mana own body lo unna stem cells nu తీసుకొని ల్యాబ్లో గ్రో చేసి మళ్ళీ రీఇంప్లాంటేషన్ ఇంటూ ద నీ జాయింట్ కానీ హిప్ జాయింట్ కానీ. వీటి మెయిన్ ఇండికేషన్స్ ఎలా అంటే రీగ్రో అనేది ఆర్థరైటిస్కు ట్రీట్మెంట్ కాదు. చాలామందికి అపోహలు ఉంటాయి. రీగ్రో అంటే ప్రాబబుల్లీ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకు ఇది ఎఫెక్టివ్ ఉంటుందేమో, కానీ జనరల్లీ ఇది అంత ఎఫెక్టివ్ ఉండదు. ఎవరికైతే ప్రీ ఆర్థరైటిస్ స్టేజ్ అంటే ఆర్థరైటిస్ ఎలా మొదలవుతుంది, నీ జాయింట్లో ఆర్టికులర్ కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి అది ఫర్దర్ రిపేర్ కాకుండా ఎక్స్పోజ్ అయిన బోన్ ఉంటుంది, వాటికి రీగ్రో వల్ల రిపేర్ చేయడానికి వీలవుతుంది. ఇన్ సింపుల్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే పేషెంట్కు మనము బోన్ మ్యారో యాస్పిరేట్ చేసి బోన్ మ్యారో యాస్పిరేట్లో ఉన్న స్టెమ్ సెల్స్ను ల్యాబ్కు పంపిస్తాం. ల్యాబొరేటరీలో ఇది 4 to 6 weeks టైం తీసుకుంటుంది గ్రో కావడానికి, సఫిషియంట్ సెల్స్ గ్రో కావడానికి. మన డీఫెక్ట్ ఎంత ఉందో దాన్ని బట్టి అమౌంట్ అవసరం ఉంటుంది, కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ 48 million సెల్స్ అవసరం ఉంటుంది. దీనికి అబౌట్ 6 weeks టైం పడుతుంది. సో సెకండ్ సర్జరీ అవసరం ఉంటుంది. అప్పుడు నీ జాయింట్లో కానీ హిప్ జాయింట్లో కానీ ఇది ఇంప్లాంటేషన్ చేస్తూ ఉంటాము. సో ఇది అబౌట్ మేబీ 5% ఆఫ్ ది నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు వీలవుతుంది ఈ ట్రీట్మెంట్తో. హిప్ జాయింట్లో ఎవరికైతే హిప్ జాయింట్ హెడ్లో బ్లడ్ సప్లై ఆగిపోయి ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటాము, అది ఇనీషియల్ స్టేజెస్లో ఉన్న ఏవాస్కులర్ నెక్రోసిస్లో ఈ ట్రీట్మెంటు ఎఫెక్టివ్గా ఉంటుంది. అయితే ఎర్లీ డయాగ్నోసిస్, బోత్ కండిషన్స్లో ఎర్లీ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. ఎర్లీ డయాగ్నోసిస్ చేయడం వల్ల ఈ ట్రీట్మెంట్కు సూటబుల్ అవుతూ ఉంటుంది. Thank you once again for listening to Eagle Health. Like and subscribe Eagle Health and Beauty.